ఏజెంట్లను పెట్టుకొని టీటీడీ లెటర్లు మనకి సుప్రభాతం టికెట్లు బ్లాక్లో అమ్ముకున్నారు. మీ ఎమ్మెల్యేని ఎన్నుకుంటే ఇది జరుగుతా. ప్రోటోకాల్ దర్శనానికి 15,000, బ్రేక్ దర్శనానికి 6,000, టికెట్ ప్రైజ్కి 500 రూపాయలు. దేవస్థానానికి ముఖ్యమంత్రిగా చేసి దేవస్థానాన్ని కాపాడమంటే ఈయనకి టికెట్లు పంపిణీ చేస్తా ఉన్నాడు, డబ్బులు అమ్ముకుంటా ఉన్నాడు. లేఅవుట్, కొత్త ఇల్లు, కొత్త వ్యాపారం, చిన్న ప్యాచ్లు వేసుకునే సైకిల్ షాప్ పెట్టుకోవాలనుకున్నా వీడికి కే ట్యాక్స్ కట్టాలి. ఇది మీరు చెప్పండి, ఎందుకు భయపడాలి మనం? ప్రతి నియోజకవర్గంలో ఒక రేటు కట్టారు. ఏ లేఅవుట్ వేయాలన్నా ఈ మంత్రి పెట్టిన రేటు 30 లక్షలు. ఒక దగ్గర బంధువు గారు కూడా పాప ఆయన కూడా ఆయన తెలిసిన స్నేహితులు నా దగ్గర చెప్పారు, నేను కొట్టుగారి బంధువునండి, నాకు కూడా 3 కోట్ల రూపాయలు తీసుకోకుండా విడిచిపెట్టలేదని. డిమాండ్ చేసి ట్యాక్స్ కట్టకపోతే అధికారులను అడ్డం పెట్టుకుని వేధింపులు చేస్తా ఉన్నారని తెలిసింది. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగుల పరిస్థితి, ఉద్యోగస్తులకి జగన్ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. వారంలో సిపిఎస్ రద్దు చేస్తామన్నాడు, అది చేయలేదు. ద్రోహం అక్కడితో ఆగల. పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ అకౌంట్స్ లో డిపాజిట్ చేయాల్సిన డబ్బులు మొత్తం ఈ గవర్నమెంట్ వాడేసుకుంది. సిపిఎస్ ఉద్యోగుల జీతం నుండి నెలకి 10% పక్కన పెట్టి ప్రభుత్వం తన వాటాగా 10% కలిపి ఈ పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్లో వేస్తే అది కూడా వేయకుండా డబ్బులు తీసేసుకొని మొత్తం సిపిఎస్ వదిలేయండి, వారి వేసిన రిమిట్ చేసిన సొమ్మును కూడా వాడేసుకున్నారు. మీరు చెప్పండి, మీరు ఎవరికైనా డబ్బులు తీసుకొని వాడేసుకుంటే మన మీద చీటింగ్ కేసు పెడతారు. అలాంటిది ఉద్యోగస్తుల కష్టాన్ని, నేను ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, నాకు తెలుసా కష్టం ఎలా ఉంటుందో. కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఎవడు సాక్షాత్తు ముఖ్యమంత్రి కొట్టేస్తే ఎక్కడికి పారిపోతాం? ఎవడి మీద చీటింగ్ కేసు పెడతాం? వెళ్ళి డీజీపీ గారికి చెప్తామా? వెళ్ళి ఏసీబీకి చెప్తామా? ఎవరికి చెప్తాం? ప్రజా కోర్టులోనే వెళ్ళి నిలబెట్టాలి. ప్రతిసారి ప్రజా కోర్టు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. 5 సంవత్సరాలకు ఒకసారి అది మీరు నిలబడాలి, మీరు తేల్చాలి. చివరికి దీంట్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా బాధితులు. డిఏలు ఇస్తున్నామని చెప్పి జీవోలు ఇచ్చారు. ఒక్క డిఏ కూడా అధికార కోతాలో పడలేదు. సరెండర్ లీవ్స్ ఎన్కాష్ అవ్వలేదు. ఒక్కొక్క ఉద్యోగికి ఈ రోజున గవర్నమెంట్ పాపం కష్టపడి పనిచేసే కానిస్టేబుల్కి కూడా దాదాపు 1.5 లక్ష రూపాయలు ఇవ్వాల్సిన బకాయి ఉంది ప్రభుత్వం. ఒకవైపు వీళ్ళు అడ్డగోలుగా కోట్లు దోచేస్తా ఉన్నారు, కష్టపడే ఉద్యోగులకి డబ్బులు ఇవ్వట్లా. మనకి విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ చేయరు. మనకి ఉద్యోగులు నిజంగా ఈ డబ్బు ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుగా చెప్తా ఉన్నాం. ఉద్యోగుల ఇంట్లో పెళ్లిళ్ళు, చిన్నపాటి ఫంక్షన్స్ కానీ చదువులకు కానీ ఎంతో ఉపయోగపడతాయి. అలాగే ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసేశారు. బిల్లులు రీయింబర్స్మెంట్ అని చెప్పి 2 lakhs లిమిట్ పెట్టారు. అత్యవసరమైన డబ్బులు లేకే కదా మనం ఇన్సూరెన్స్ వైపు చూసేది. ఆ రీయింబర్స్మెంట్ కూడా అరాకొరగా తప్పితే అది కూడా అర్థంగా రావట్లేదు. ఒకప్పుడు సిపిఎం ప్రభుత్వ ఉద్యోగి, మా నాన్నగారి విషయంలో చెప్తున్నా, ఆయన రిటైర్ అయితే ఆయనకి తోటి ఉద్యోగులంతా సన్మానం చేసి డబ్బులన్నీ చెక్ రూపంలో ఇచ్చి గౌరవంగా పంపించేవారు. అది ఈ రోజున చెప్పులు అరిగేలా తిరిగిన సిపిఎస్ లేదు, మనకి పెన్షన్ సరిగ్గా రాదు, సకాలానికి రాదు. ఇది రావాలి అంటే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం రావాలి. రిటైర్ అయ్యాక పెద్ద వయసు వచ్చాక బీపీ, షుగర్ కానీ మానసిక న్యూరలాజికల్ మనకి దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారికి పెన్షన్ నిలబడి తిరబడి మనకి డిలే చేశారు. జీతం కానీ పెన్షన్ కానీ సమయానికి ఇస్తే చాలు అనే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు తయారయ్యారు. ప్రభుత్వం చేయలేనిది, వైసీపీ ప్రభుత్వం చేయలేనిది నేను మా జన సైనికులకు చేశాను జనసేన పార్టీ ద్వారా. వారికి దాదాపు దెబ్బ తగిలితే 50,000 గాయపడితే నిజానికి ప్రమాదవశాత్తు ప్రాణం పోకూడదని కోరుకుంటాం, కానీ నేనే 5 లక్షల రూపాయలు ఇచ్చాను జనసేన పార్టీ తరపు నుంచి. అలాంటిది ఒక ప్రభుత్వం, ఇన్ని లక్షల కోట్లు తీసుకునే ప్రభుత్వం మనందరి వ్యాపారాల మీద, మన కష్టాల మీద, మన చెమట మీద, మన రక్తం మీద మన ట్యాక్సులు కట్టి పెడితే ఆ డబ్బులు తీసేసుకొని 41,000 కోట్లు 40,000 కోట్లు ఇసుకలోను మధ్యలోనూ దోచేశారు. అందుకే మనకు ఫీజు రీయింబర్స్మెంట్లు జరగవు, సకాలంలో పెన్షన్లు రావు, సకాలంలో నిజంగా మనకి అన్ని నిత్యావసర వస్తువులు
పెరిగిపోయే పరిస్థితి. యువత మీరు ఆలోచించండి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జీతం 1,60,000. ఈ దేశాన్ని 100 కోట్ల పైగా ఉన్న జనాభాని ఏలే ప్రధానమంత్రి జీతం 1,60,000. జగన్ పెట్టుకున్న 89 మంది అడ్వైజర్లు, ఆధిపత్యపు అహంకారం చూపించే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ కలిపి వాళ్ళ జీతాలు సలహాలు ఇచ్చినందుకు ఏంటి, మన కొట్టు సత్యనారాయణ గారి లాంటికి ఎలాగ అడ్డగోలుగా డబ్బులు సంపాదించాలో అని సలహాలు ఇచ్చే వాళ్ళకి జీతాలు దేశ ప్రధానికి 1,60,000, 89 మంది సలహాదారులకి 680 కోట్ల రూపాయలు. 680 కోట్ల రూపాయలు వాళ్ళు సలహాలు పెట్టుకుని దేనికి? మనల్ని సరైన దారిలో పెట్టడానికి. యువత మీరు ఆలోచించాలి. వాలంటీర్లకు సన్మానానికి 710 కోట్ల రూపాయలు ఇచ్చారు సన్మానాలకి. అదేదో మీ ఖాతాల్లో పడేస్తుంటే ఫీజు రీయింబర్స్మెంట్ జరిగేది కదా. కొన్ని సాక్షి పేపర్ కొనాలి, దానికి 200 రూపాయలు అని చెప్పి దాదాపు 450 కోట్లు 600 కోట్లు డబ్బులు సాక్షి పేపర్ కొనటానికి. సాక్షి పేపర్ ఎవరి సొత్తది? మన కష్టం. మనందరం ట్యాక్సులు కడితే కట్టిన డబ్బుని వాళ్ళ సాక్షి పేపర్ నడపడానికి ఆ డబ్బులు తీసుకుంటా ఉన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి మనందరం ఇల్లు కడితే 1% సెస్ కడతాం, ట్యాక్స్ కడతాం. అది ఎవరికి పనిచేస్తే? కూతురుకి పెళ్లిళ్ళకో దేనికో ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే 20,000, 15,000, 5,000 ఆ సంక్షేమ నిధి నుంచి తీసుకుంటారు భవన నిర్మాణ కార్మికులు. ఆ డబ్బులను దోచేశారు. మొట్టమొదటిసారి నేను 2 చోట్ల ఓడిపోయాక జనసేన నన్ను పిలిచింది, భవన నిర్మాణ కార్మికులు పిలిచారు. మా కష్టాలున్నాయి, నువ్వు రా బయటికి, మాకు నడువు అంటే ఆ రోజు నేను బయటికి వెళ్తే, వైజాగ్కి వెళ్తే జనం వస్తారా లేదని ఆలోచించా. ఓడిపోయినాడికి ఎవడొస్తారులే జనం అని అందరూ నాకు ఆలోచించా. నాకు తెలియదు కదా మీ గుండెలు ఇంత ప్రేమ ఉంటుందని. సరే వెళ్ళా ముందుకి. బోలిశెట్టి గారు కూడా ఉన్నారు. కింద పడదాం మీద పడదామని వెళ్తే ఎయిర్పోర్ట్ లాగారు. నా డౌట్కి తగ్గట్టుగానే అన్నా నువ్వు బయటికి రాకన్నారు. ఏ అన్న, జనం ఇంకా గ్యాదర్ కాలేదంటాను. సరే ఎంతమంది ఉంటారు? కనీసం మన నాయకులు కూడా రాలేదా అన్న. లేదు ఉన్నారని. ఎంతమంది రావాలంటే నేను చెప్పే 50 మంది ఉంటే సరిపోద్ది కదా అన్నారు. అలా కాదన్న, ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అని అడిగా. 1000 మంది ఉన్నారు. అబ్బో అద్భుతం, చాలు పదని ముందుకు పోతాం. ఎందుకంటే నేను ఎవడన్నా సరే, విద్యార్థులు చాలా మంది ఉన్నారు. వాట్ ఈస్ క్లాస్ వార్? పేదవాడిని అధికారం ఉన్నోడు దోచేయడం కదా క్లాస్ వార్. అలాంటిది భవన నిర్మాణ కార్మికులు జీతాలు ఎంత, వాళ్ళ కూలీ ఎంత, వాళ్ళ సంక్షేమ నిధి నుంచి దోచేవాడు క్లాస్ వార్ గురించి మనం క్లాస్ వార్ చేస్తున్నామంట, మనం దోపిడీ చేస్తున్నామంట. కౌలు రైతుకు 1,00,000 రూపాయలు చొప్పున ఇచ్చింది ఎవరు? జగనా పవన్ కళ్యాణా? మీరు ఆలోచించండి. అలాంటిది నేను వెళ్తే 1000 మంది కాదు 5,000 మంది ఉన్నారు. ఇంకొక 10 నిమిషాలు దాటితే 10,000 మంది అయ్యారు, 25,000 మంది అయ్యారు. 1,00,000 ఒక జన సునామీ అయింది వైజాగ్ భవన నిర్మాణ కార్మికుల కోసం నిలబడితే. భవన నిర్మాణ కార్మికులకి నేను మాటిస్తున్నాను, మీ సంక్షేమ నిధిని కూటమి ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ డైవర్ట్ చేసే పరిస్థితి లేకుండా అదనంగా ఇంకొక 10 రూపాయలు కావాలంటే మీ సంక్షేమ నిధికి నేను ఈ రోజున మాటిస్తున్నాను. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి నేను మాటిస్తున్నా. ఫస్ట్ దాన్ని ఎవరు తీసుకోవడానికి లేదు. నేను ఈ రోజున తాడేపల్లిగూడెం సభలో చెప్తున్నా, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి నేను 1 కోటి రూపాయలు విరాళాన్ని. ఎన్ఐటి లాంటి విద్యా సంస్థ ఇక్కడికి వచ్చిందంటే మాజీ మంత్రి ఎమ్మెల్యే అభ్యర్థి బీజేపీ ఎమ్మెల్యేగా చేసిన దివంగత నేత మాణిక్యాలరావు గారి చొరవ, అప్పట్లో ఈయన మున్సిపల్ చైర్మన్, వారు ఇద్దరు కలిసి వీరి ముందుకు తీసుకెళ్లి మనకి తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి వచ్చింది. నిజంగా ప్రజల కోసం నిలబడే వ్యక్తి అడ్డగోలుగా నిలబడిపోతాడు. ఆయన ఎంత మొండి వ్యక్తి అంటే కష్టం వస్తే
రేయింబవళ పోలీస్ స్టేషన్లో కూర్చుంటాడు. ఎవరెళ్ళినా సరే బోలిశెట్టి గారి ఇంటికి వెళ్ళి తడితే వచ్చి కూర్చొని దగ్గర పెట్టుకుని సమస్యలను పరిష్కరిస్తారు బోలిశెట్టి గారు. ముఖ్యంగా తాడేపల్లిగూడెం మనకి ఇది మార్కెట్లు బోల్డన్ని నిత్యావసర వస్తువులు రవాణా రంగం ఉంది. రవాణా రంగాన్ని ఉన్న వారందరికీ నేను మాటిస్తున్నాం, పక్క రాష్ట్రాలతో మాట్లాడి కానీ అందరితో మాట్లాడి గ్రీన్ ట్యాక్స్ కానీ తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. నిజంగా రవాణా రంగానికి నేను మాటిస్తున్నాం, మీరు ప్రతి రవాణా రంగం తాలూకు కష్టాలు మనకి ఎక్కువ మంది ఉన్న రవాణా కార్మికులు, రవాణా సంఘం సంబంధించిన వారు, అలాగే వ్యాపారం ఎక్కువ ఉంది, హైవేకి దగ్గరలో ఉంది. దీనిని ఒక మార్కెట్కి అనుకూలంగా ఉండే, నేషనల్ మార్కెట్కి అనుకూలంగా ఉండే ఒక మార్కెట్ హబ్గా, పల్సెస్కి మార్కెట్ హబ్గా తాడేపల్లిగూడెంని తయారు చేస్తాం ఈ ఆధ్వర్యంలో. అలాగే మిలిటరీ మాధవరం, తాడేపల్లిగూడెం పేరే ఒకప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ. ఆ ఎయిర్పోర్ట్లో భూములు కూడా నిజంగా చాలా మంది అడుగుతూ ఉన్నారు, కొంత అన్యాక్రాంతం అయిపోయినాయి, కానీ కొన్ని రెగ్యులరైజ్ చేయమంటా ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని నేను పరిశీలన చేసి కూటమి ప్రభుత్వం రాగానే దానికి ఒక పరిష్కార మార్గం వెతుకుతాం. అలాగే 3,000 మంది మిలిటరీ ఉన్నారు. మిలిటరీ మాధవరంలో, తాడేపల్లిగూడెంలో మీ అందరి అభ్యర్థన కూడా నా దగ్గరకు వచ్చింది. క్యాంటీన్ కావాలని, ప్రధానమంత్రి గారితో మాట్లాడాలని. మనకి శ్రీనివాస్ వర్మ గారు, భూపతిరావు శ్రీనివాస్ వర్మ గారు, మీకు క్యాంటీన్ ఏర్పాటు చేసే బాధ్యత శ్రీనివాస్ వర్మ గారు, బోలిశెట్టి శ్రీను గారు, నేను, జనసేన కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు నిజంగా కేంద్ర ప్రభుత్వం కనుక లేట్ జరిగితే నేను మీకు మాటిస్తున్నాను, 3,000 మంది మిలిటరీ కార్మికులకి నేను మాటిస్తున్నాను, అక్షయ ఫౌండేషన్ తీసుకొచ్చి నేను మీకు అవసరమైన క్యాంటీన్ నేను ఏర్పాటు చేస్తాను. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం లేట్ అయినా కానీ